తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం హోదాలో మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రయాణం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనేతతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. ఈ సమావేశంలో టీపీసీసీ చర్చలు, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నట్లుగా సమాచారం. 6 గ్యారంటీలు అమలు దిశగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పిలుపునిచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా సంగారెడ్డి కలెక్టరేట్లోని జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను ఇబ్బంది పెట్టబోదని, స్వతంత్రంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తుందని అధికారులకు భరోసా కల్పించారు. సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజల సమస్యను తీర్చే విధంగా కృషి చేయాలని అధికారులను రాజనరసింహ ఆదేశించారు. కొత్తదైన బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాలసీస్ ఆర్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్, బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద బ్యూరోక్రసీ. నాయకుని గుణము, నాయకుని తత్వం అనేది, నాయకుల తత్వం అనేది వేరువేరుగా ఉండొచ్చు. కానీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, సిస్టమ్ అనేది బలోపేతం చేయాలి, సిస్టంలో ఎదగాలి. రెస్పెక్ట్ ద సిస్టమ్, గ్రో ఇన్ ద సిస్టమ్, బీ ఎ లీడర్ ఇన్ ద సిస్టమ్. అది కానీ వన్ షుడ్ నాట్ గ్రో ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద సిస్టమ్. One should not grow at the cost of the system or destroy the system and grow. So మీ అందరితోటి నేను ఎవరు విమర్శించదలుచుకోలేదు, విమర్శించే తత్వం నాది కాదు. వీఆర్ హియర్ టు టేక్ యువర్ కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్. విల్ రెస్పెక్ట్ యువర్ కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్. బట్ దేర్ ఇస్ a difference between the previous government and this government. We don't believe in, we are not dictatorial, we don't believe in the dictatorial policies. ప్రజాక్షేమము, ప్రభుత్వ యంత్రాంగము, అధికారులను కూడా గౌరవించడము, వాళ్లకు ఏ బాధ్యత అప్పచెప్పినా ఒక క్లారిటీ ఇవ్వడము, అందులో భాగమే ఈరోజు ఈ 6 గ్యారంటీలు 28వ తేదీన మొదలవుతుంది. 6వ తేదీ వరకు అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం అనేది చివరి వరకు సాఫీగా నిర్వహించాలి. రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే బియ్యం రీసైక్లింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. హుజూర్ నగర్లోని ఓ రేషన్ దుకాణాన్ని ఆయన పరిశీలించారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ను అంగీకరించే ప్రసక్తి లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. పేదలకు అందించే బియ్యానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుందన్నారు. కానీ ఈ బియ్యాన్ని కొందరు గత ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు అండదండలతో రీసైక్లింగ్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. రేషన్ మాఫియా ఆగడాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు 3,300 కోట్లుగా ఉన్నదని, కానీ ఇప్పుడు వడ్డీ భారమే 3,000 కోట్లుగా ఉన్నదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఈ శాఖకు 11,000 కోట్ల నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా బెల్ట్ దుకాణాలు పుట్టుకు వస్తున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో 26 గ్రామాల ముఖ్య నాయకులతో బెల్ట్ షాపుల మూసివేత, గ్రామాల అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపుల వల్ల ఎంతో మంది యువత మద్యానికి బానిసలుగా మారిపోయారని, కానీ ఇప్పుడు తన పదవి పోయినా సరే బెల్ట్ దుకాణాలు మాత్రం మూయించాల్సిందేనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బెల్ట్ షాపుల విషయంలో తాను చాలా సీరియస్గా ఉంటానని తెలిపారు. తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల యువత తాగుడుకు బానిసలుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. చట్టం ప్రకారం బెల్ట్ షాపులు ఉండకూడదన్నారు. బెల్ట్ షాపులను బంద్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ అంశంపై రాజకీయాలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను మరోసారి చెబుతున్నానని, తన పదవి పోయినా పర్వాలేదు కానీ బెల్ట్ షాపులు మాత్రం మూయించాల్సిందే అని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28వ తేదీన షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల అధ్యక్షులతో
అమిత్ షా సమావేశం ఉంటుందని తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమిత్ షా తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 8 మంది గెలుపొందారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సహా కీలక నేతలంతా ఓటమి చెందారు. దీంతో లోక్సభ ఎన్నికలపై పార్టీ సీనియర్లకు షా కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. కరోనా కొత్త వేరియంట్ JN.1 కేసుల సంఖ్య పెరుగుతుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. తిలక్ నగర్లోని ఫీవర్ ఆసుపత్రికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా మహమ్మారిపై రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అవసరమైతే కోవిడ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి వేగంగా ఉంటుందన్నారు. అయితే ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారని తెలిపారు. కోవిడ్ కట్టడికి ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించామన్నారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత నెలకొంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనకు దిగారు. RGV ఆఫీస్ ఎదుట వ్యూహం మూవీ పోస్టర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇలా 29వ తేదీన విడుదల కానున్న వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. RGV ఆఫీసు ఎదుట నిరసన చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా RGV వ్యూహం సినిమాను తెరకెక్కించారు. 2009 నుంచి 2014 వరకు జగన్ పొలిటికల్ కెరీర్లో జరిగిన సంఘటనలను RGV ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ సినిమాను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వ్యూహం సినిమాను టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచే విధంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులకు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఫినాలే అనంతరం జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ యాజమాన్యం ఎండమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు ఈ నోటీసులను జారీ చేశారు. గత ఆదివారం బిగ్ బాస్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కారణంగా బస్సులు, పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో 2 రోజుల క్రితం విడుదలయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు KA పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్లో జరిగే గ్లోబల్ పీస్ సదస్సుకు హాజరు కావాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఇందుకు కావాల్సిన అనుమతుల మంజూరు చేయాల్సిందిగా పాల్ కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పాల్ తెలిపారు. సదస్సుకు హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు హాజరవునున్నట్లు వెల్లడించారు. 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు VH అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో VH పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీకి మంచి అవకాశం ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలకు VH క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయననే ఇనాగ్రేషన్ చేయాలని ఆయన లెటర్ కూడా రాశారు. రేపు ఎక్కడైనా 26 జనవరికి వస్తాడు, తప్పనిసరిగా ఆయన ఒప్పిస్తారు. ఫైనల్ గా ఎవరు ఇవ్వాలనేది ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా దీని స్పోర్ట్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలని, అదేవిధంగా 6 డిక్లరేషన్ ప్రియారిటీ టు ఎవ్రీబడి. ఎందుకంటే కాంగ్రెస్ ఫౌండేషన్ డే చేసే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాలలో పోవాలి. సోనియా గాంధీ 6 డిక్లరేషన్. దీంతో ప్రజలలో మన మీద అభిమానం పెరుగుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తప్పనిసరిగా మనం గెలవడానికి సోనియా గాంధీకి ఇచ్చిన ఈ తెలంగాణలో ప్రజలు అభిమానించి ఆమె 6 డిక్లరేషన్ నమ్మి ఓటేశారు. కాబట్టి వారికి సరి అయిన న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరిగా చేశారు. వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని తప్పనిసరిగా అమలు చేసి తీర్థం అపోజిషన్ ఎన్నెన్నో చెప్పుకొని కానీ అమలు చేస్తేనే ప్రజలలో మనకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన వైపు ఉంటారు, విశ్వాసం పెరుగుతుంది. సోనియా గాంధీకి ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే అప్పుడే రాహుల్ గాంధీ
నాయకుడికి మంచి అవకాశం వస్తుంది. ఎందుకంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర నడిచాడు కాబట్టి దాంతో ఊపు వచ్చింది. ఇప్పుడు 6 డిక్లరేషన్ సోనియా గాంధీ తోటి ప్రజలలో ఊపు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అధిక సీట్లు సంపాదించడానికి ప్రతి కార్యకర్త ముందుకుండాలి. ఈ వైట్ కార్డు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టాలి. ఎందుకంటే రేపు 26 నాడు కూడా జెండాలు ఎక్కించడం ప్రజలను చెప్పొచ్చమ్మా, రేపు వస్తారు మీ దగ్గరికి, మీ వైట్ కార్డు రెడీ పెట్టుకోండి, మీ డిక్లరేషన్ పేరు అన్ని రాసిచ్చేయండి, అప్పుడు మీకు న్యాయం జరుగుతుందని చెప్పగలిగితే ప్రజలు సంతోషపడతారు, ప్రభుత్వానికి కూడా మంచి పెరుగుతుంది. దానివల్ల నాయకులు కూడా వాళ్ళ నాయకత్వం కూడా పెరుగుతుందని మీడియా ద్వారా చెప్తున్నా. మరొకసారి ఏది హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఎలా అమలు చేస్తుందని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డు ప్రధాన అర్హత అనే అంశంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మన తెలంగాణలో గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు తెల్ల రేషన్ కార్డు అర్హత అనే అంశం విషయంలో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా లక్షలాది మంది దరఖాస్తు కోసం వేచి చూస్తున్నారన్నారు. ఈ లక్షలాది మందికి ఎలా న్యాయం చేస్తారు అని బండి సంజయ్ ప్రశ్నించారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోదీకి ఓటు వేస్తామని ప్రజలు చెప్పినట్లు అన్ని సర్వే సంస్థలు చెప్పాయన్నారు. కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ఇంజాపూర్ నుండి తొర్రూరుకు వెళ్లే దారిలో 80 ఫీట్ల నుంచి 90 ఫీట్ల రోడ్డు తీస్తామంటూ ఆర్ఎన్బి అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. 25 సంవత్సరాలుగా ఈ రోడ్డుకు గురించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వారు తెలిపారు. విలేజ్ మ్యాప్ నక్షా రోడ్డు ఆధారంగా రోడ్డు వేయాలని కోరారు. అదేవిధంగా రోడ్డుకి ప్లస్ ఇంకా అవసరం పడితే రైతుల వద్ద నుండి సమానంగా తీసుకోవాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కావాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 20 years బ్యాక్ ఫామ్ అయిన రోడ్ ఇది బొక్క నారాయణ రెడ్డి ఉన్నప్పుడు చేసిన రోడ్ ఇది. దాని తర్వాతనే ఈ రోడ్డు ఫామ్ అయిన తర్వాతనే ఈ బొక్క గోపాల్ రెడ్డి వాళ్ళ నాన్న బొక్క నారాయణ రెడ్డి ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఆ ల్యాండ్ కొన్నాడు. సో దాని తర్వాత లాస్ట్ 1 year బ్యాక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఆర్ఎన్బి వాళ్ళు వేసిన మెటల్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు డిస్మాంటిల్ చేసేసి కంప్లీట్ గా వాళ్ళ దాంట్లోకి తీసుకొని పొలం లాగా చేసుకున్నారు. దాని పక్కన ఉన్న ల్యాండ్ లో మళ్ళీ రోడ్ ఫార్మేషన్ చేశారు. దీనికి సంబంధించి మేము ఎంఆర్ఓకి ఆర్డీఓకి రోడ్ ఇంతలాగా ఉంది రోడ్డు అదే అని చెప్తున్నాం, మాకు కావాలి అదే. అంటే ఇప్పుడు అధికారులు ఏమంటారు? ఇక్కడ వాళ్ళు మాదే అంటున్నారు. మీదటైతే మాదే ఉండి ఫస్ట్ నుంచి మాది ఉన్నదని నేను చెప్పాను. రోడ్ అట్నే ఉందని చెప్పాను. బొక్క నారాయణ రెడ్డికి 2 కొడుకులు, నీకు పెద్ద కొడుకు వాళ్ళ భార్యని మా మామయ్య మొత్తం ఇదే ఇష్యూతో చనిపోయారు. మా ఆయన కూడా ఇదే ఇష్యూతోనే చనిపోయారు. ఇప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు, నాకు ఇదే ఆధారం ఉంది. ఇప్పుడు రోడ్డు క్రితం ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి మండల సర్వేయర్ వచ్చి ఇక్కడ నక్ష రోడ్డు తీయడం జరిగింది, ఫార్మేషన్ చేయడం కూడా జరిగింది, అక్కడ మట్టి కూడా పోయడం జరిగింది. మరి 4 రోజుల తర్వాత ఈ రోజు వచ్చి మళ్ళీ గోపాల్ రెడ్డి దాంట్లోకి వెళ్ళి ఎందుకు వేయాలో అవసరం వచ్చిందో అర్థం కావట్లేదు. మరి అక్కడ పైనుంచి ఎలాంటి ఒత్తిడి ఉందో ఏమో అర్థం కావట్లేదు. మేము కోరుకున్నది ఒకటే. యాక్చువల్గా మేము చూసిన రోడ్డు ఇట్లా లేదు, మేము చిన్నప్పటి నుంచి చూసినాము, చాలాసార్లు ఇక్కడనే ఉంది. అయితే బై మిస్టేక్ వీళ్ళు ఇప్పుడు నక్ష రోడ్ అన్నారు కదా, సరే నక్ష రోడ్ ఇక్కడ నుంచి కాదు, మన బొడ్రాయి అవతల ఇంకా జెడ్పీహెచ్ స్కూల్ ఆక్రమించి అక్కడ కొంతమంది, అక్కడ నుంచి యాక్చువల్ 60 feet రోడ్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి మన కృష్ణా అవతలకి వెళ్తుంది, సాబ్నగర్ కనెక్టింగ్ రోడ్ ఉంది, అవన్నీ బ్లాక్ చేసేసి ఇక్కడ ఇప్పుడు నక్ష రోడ్ అని చెప్పారు. ఈ నక్ష రోడ్ ఇక్కడ కాదు ఉన్నది, ఇక్కడ నుంచి ఫామ్ చేసుకుంటే ఫామ్ చేసి ఇప్పుడు మళ్ళీ డిస్ట్రాయ్ చేసి ఇక్కడ కొత్త రోడ్ డిస్ట్రాయ్ చేసి ఇక్కడ వేసారు. వాళ్ళు చేసిన దాంట్లో కూడా తప్పే. ఆర్ఎన్బి వారు ఇలాంటి యాక్షన్ కూడా తీసుకోండి రోడ్ డిస్ట్రాయ్ చేసినందుకు. మాకేమో వితౌట్ నోటీస్, ప్రాపర్ నోటీస్ లేదు, ఎలాంటిది లేకుండా మొత్తం ల్యాండ్ ఎంక్రోచ్ చేశారు. ఈవెన్ ఏది కూడా చెట్లు కొట్టేశారు, అన్ని చేశారు. ఎన్నిసార్లు మేము లాస్ట్ ఇయర్ కంప్లైంట్ చేశాము, ఈవెన్ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఆ ఎమ్మెల్యే గారికి చాలా ఫైల్స్ ఇచ్చాము, అందరికి ఇచ్చాము, అధికార ప్రతినిధులు అందరికి ఇచ్చాము, అందరికి ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. బొక్క మనమ్మ పట్టదారు 9 ఎకరాల 35 గుంటలు మా పట్టలో 87 సర్వే నెంబర్. అది 87 సర్వే నెంబర్
R&B రోడ్డు రాంగ్ వేస్తున్నారు. విలేజ్ మ్యాప్ 110, 111 సర్వే నెంబర్ ఉన్నది, మీరు మా దాంట్లో వేస్తున్నారని మేము గత 25 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం. ఈరోజు ఎప్పుడో హైకోర్టు తీర్పు మొన్న 2వ తారీఖు రోజు మనకు ఆర్డర్ కాపీ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు పాత రోడే ఇంప్లిమెంట్ చేస్తాము, దాన్నే పాత రోడ్ ఇట్లకెళ్ళి పోతుందని ఇది అది కలిపి మొత్తం 80 ఫీట్లు చేస్తామని చెప్పి R&B వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ పిలుపునిచ్చారు. వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కామినేని హాస్పిటల్ వైద్య బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది వరకు వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు డీసీసీ సాయిశ్రీ. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఎంతో మంది అభాగ్యులను చేరదీసి ప్రతినిత్యం సేవలు అందిస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్ను అభినందించారు. ఈరోజు రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అండ్ దాని ఆర్గనైజర్స్ వచ్చి నన్ను ఇచ్చేస్తే ఏదైనా సరే మనకు సొసైటీ పట్ల బాధ్యతతోటి వాళ్ళు చేస్తున్న పనికి నా వంతు సహకారంగా నేను ముందుకొచ్చి ఈరోజు ఓల్డ్ ఏజ్ క్యాంప్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే అంటే చాలా ఆత్మీయుల మధ్యన ఉన్నట్టు వీళ్ళందరూ చాలా హ్యాపీగా అండ్ చాలా హెల్దీగా కూడా వీళ్ళని చూసుకుంటున్నారు. కిచెన్ ఆ పరిసరాలన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థ కాబట్టి దీనిలో ఏ ఆశ లేకుండా ఏమంటారు ఫైనాన్షియల్ ఎయిడ్ లేకుండా వీళ్ళ వంతున బాధ్యతలాగా సొసైటీ పట్ల వీళ్ళు ఇచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీవన్ హూ ఇస్. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2 ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఇవాళ ఉదయం నల్లగొండ జిల్లాలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందిన విషయం తెలిసిందే. పండుగ పూట ఒక్కసారిగా ఆనుకొని వార్త వినడంతో బాధిత కుటుంబాల్లోనే కాకుండా ఆయా గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఇటీవల తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఆయన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని షామీర్పేట గ్రామంలోని ఎవర్ గ్రీన్ దాబా ఎదురుగా ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో గుడిలో చొరబడిన దొంగలు అమ్మవారిపై ఉన్న వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. చోరీని గుర్తించి ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో అమ్మవారిపై ఉన్న సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు విలువ చేసే వెండి కిరీటంతో పాటు వెండి తొడుగు, మరో 3 తులాల విలువ చేసే బంగారు పుస్తలు, అమ్మవారికి సంబంధించిన వెండి వస్తువులు అపహరించుకుపోయారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.